ఎల్బీనగర్లోని కామిన్ హాస్పిటల్. సో ఈ పేరు తెలియని వాళ్ళందరూ చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఇది. సో దీంట్లో ఫిబ్రవరి 3న రవీందర్ అనే వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నారు. సో అదే రోజు భర్త అనర్థిష్గా ఇచ్చి సో ఇట్లా మా హస్బెండ్ని ఇట్లా ఇంకా చూడడానికి ఈ రోజు నోమోర్ అని చెప్తున్నారు. ఈ డేట్ వరకు వాళ్ళు సో డబ్బులు కూడా అడగలేదు. ఈ రోజు ₹1,00,000 నెక్స్ట్ 4 lakhs అయింది. సో 4 లక్షలు అయింది. ఈ రోజు కట్టండి మీరు చేసుకోండి అని చెప్తున్నారు. గంట ముందు సో అరౌండింగ్ 5 o'clock 5 to 6 o'clock ఈ మధ్యలో సో 11 o'clock మార్నింగ్ 11 o'clock ఈ మధ్యలో వచ్చి సో నో మోర్ అని చెప్తున్నారట. ఈరోజు ఇప్పటివరకు మీ భర్త బాగానే ఉన్నారు, స్టేషన్ నుంచి వేసి నడుస్తారు, బాగానే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసినంత వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఇక్కడ అటువంటి ప్రయోగాలు అటువంటి ఏమి ఉండవు. ఇక్కడ మీరు ఫేస్ టు ఫేస్ ఆర్గ్యుమెంట్లు కూడా ఉండవండి. కాకపోతే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేపిస్తాము. ఎఫ్ఐఆర్ ఇస్తారు. ఎఫ్ఐఆర్ నెంబర్ ఎఫ్ఐఆర్ చేసి కరెక్టే. కొంతమంది న్యాయం దొరకలేదు లేదు కదా. తీసుకోకపోతే కార్పొరేట్ వాళ్ళకి సాయం చేస్తారు. పబ్లిక్ సాయం చేయరు. అన్ని మాట్లాడితే ఎవరు ఆన్సర్ చేయరు. చెప్పండి సార్, ఒక్క నిమిషం ఆపండి. చెప్పండి మరి అడిగే స్వేచ్ఛ లేదు అని అంటే వదిలేండి. మళ్ళీ ఆ తెల్లారి ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ నిల్ వచ్చింది. నా బ్రెయిన్ ఎలా ఉందో ఆయన బ్రెయిన్ అలా ఉందండి అని చెప్పారు. ఓకే డాక్టర్ అనుకున్నాం. ఫిబ్రవరి 8th రోజున మళ్ళీ ఎంఆర్ఐకి తీసుకెళ్ళారు. స్లైట్ డ్యామేజ్ అండి, హైగా లేదు, చూద్దాము ఆయన రికవరీ అయ్యాక అని అన్నారు. 8th రోజు నుంచి వెంటిలేటర్ తీసేశాక మేము వెళ్ళి చూసాము. ఆయన ఎవరిని ఐడెంటిఫై చేయలేదు. ఐడెంటిఫై చేయట్లేదు ఏంటి అని అంటే కొంచెం టైం పడుతుందండి, మైండ్ డిస్టర్బెన్స్లో ఉంది, జస్ట్ షాక్ అయింది కదా, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాట్లాడతాడు అని చెప్పారు. సరే అని చెప్పేసి 2 days నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్తే అతనితో మాట్లాడితే మేము ఏది మాట్లాడితే అది రిపీట్ చేశారు. డాక్టర్ పేరు మేడం కృష్ణ చౌదరి డాక్టర్. అనస్థిషియా ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో చెప్పారు, కానీ మాకు ఏది కరెక్ట్గా చెప్పలేదు. ఎప్పుడు అడ్మిట్ అయ్యారు మీరు? ఫిబ్రవరి 3వ తారీఖు అడ్మిట్ అయ్యాము. 4వ తారీఖు ఆపరేషన్ జరిగింది. చనిపోయినా మీకు డిక్లేర్ చేసారా? ఇప్పుడు డిక్లేర్ చేశారు. చూపిస్తున్నారా? ఇంతవరకు మేము లోపలికి వెళ్ళైతే చూడలేదండి. అయితే అతను నిన్న ఏమైంది, 8th రోజు రిపోర్ట్స్ చూసుకున్నాక ఆయనతో మేము వెళ్ళి ఐసీయూలో వెళ్ళి మాట్లాడితే మనం ఏది మాట్లాడితే అదే రిపీట్ చేస్తున్నాం. అసలు మాట అనేది వచ్చిందండి అని అంటే చేతులు కాళ్ళు మూమెంట్ లేదండి అంటే 1 by 1 వస్తుందండి, ఇది మీకు పాజిటివ్ సైనే అన్నారు. తెల్లారి ఆయన మాట్లాడాడండి, తిట్టాడు, సిస్టర్ని కొట్టాడు, చేయి లేపాడు, కాళ్ళు లేపాడు, మీకు ఇంత మంచి సైన్ వచ్చిందండి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే సార్ అన్నారు. ఇంకా 2 days చూద్దామంటే రూమ్కి షిఫ్ట్ చేద్దాము అన్నారు. రూమ్కి షిఫ్ట్ చేద్దాము అని అంటే ఏమైందండి, సండే రోజు వచ్చి మా సిస్టర్ అడిగితే రూమ్కి షిఫ్ట్ చేయడానికి మాకు ఇన్స్పెక్షన్ ఉంది మేడం, అది అయిపోతే కానీ మేము షిఫ్ట్ చేయము అని అన్నారు. ఆ రోజు ఇన్స్పెక్షన్ మాకు ఆ రోజు అంతా షిఫ్టింగ్ అవ్వలేదు. మండే రోజు సరే, ట్యూస్డే రోజు నైట్ మేము వచ్చేసరికల్లా నైట్ అయిపోయింది. సార్ ఏమన్నారు అంటే నైట్ టైం షిఫ్ట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారంటే మార్నింగ్ షిఫ్ట్ చేద్దామని. పొద్దున్న 6 గంటలకు వచ్చేసి రూమ్ షిఫ్టింగ్ అనేసరికల్లా అది మధ్యాహ్నం 2 గంటలకి లగ్జరీ రూమ్ ఇచ్చారు. మీరు లగ్జరీ రూమ్ ఇచ్చినా మామూలు ఛార్జెస్ మీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం సార్ మేడం అని చెప్పారు. సరే అని లగ్జరీ రూమ్లోకి వెళ్ళి 3 hours తర్వాత మామూలు రూమ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేశాక ఆ రోజు నైట్ అంతా మామూలుగా పడుకున్నారు. మేము రూమ్కి వచ్చారు కదా అని మేము అందరం వచ్చాం. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు 10 మంది వచ్చారు. మా అందరితో లేచి చూశాడు, కాళ్ళు చేతులు కదిలిస్తున్నాడు, చక్కగా మాట తప్ప మిగతా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆయన బాధపడిన వీడియో కూడా ఉంది. ఆయన ఏడుస్తున్నాడు మమ్మల్ని అందరిని చూసి. అంటే మీకు ఆయనకు అన్నీ ఆల్ రైట్ మేడం, జస్ట్ మీతో కోఆర్డినేషన్ ఒక్కటే మెమరీ లాస్ అయింది, ఒక 2-3 days మీకు క్లినికల్గా ఉంటే అతను రికవరీ అయిపోతారు అని చెప్పారు. ఏంటి సార్ నిన్న అంత యాక్టివ్గా ఉన్న అతను ఈరోజు 4:30కి కృష్ణ చౌదరి డాక్టర్ వచ్చారు. 4:30కి వస్తే ఏంటి సార్ ఎంత డ్రౌజీగా పడుకొని ఉన్నాడు, ఎందుకు సార్ అనేసి అడిగాను. అడిగితే ఆయన అన్నారు కదా, డ్రౌజీగా పడుకోవడం కాదమ్మా, నిన్నంతా స్ట్రెయిన్ అయ్యాడు కదా, ఈరోజు పడుకుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది, తెల్లారి ఇంకా బాగా యాక్టివ్ అవుతాడు, అది పాజిటివ్ సైనే, మీరు ఏం కంగారు పడక్కర్లేదు, నేనున్నాను, 2 days తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను, 4th day మీరు హ్యాబిటేషన్ దానికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళడం తీసుకో, హ్యాబిటేషన్ సెంటర్కి వెళ్తే
చేస్తారు అని నాది అమ్మ కృషి అన్నాడు. అప్పుడు కూడా అడిగాను డాక్టర్ అయితే అంతకు ముందు ఏమైందంటే మేము 3 గంటలకు వచ్చినప్పుడు పొట్టంతా ఉబ్బిపోయింది, పొట్ట ఎందుకు ఉబ్బిపోయింది అని చెప్పేసి మేము అందరం అడిగితే అప్పుడు యూరిన్ ట్యూబ్ చూస్తే యూరిన్ ట్యూబ్లో లిక్విడ్ ఏం లేదు. మా అక్క కంగారు పడి యూరిన్ ట్యూబ్లో లిక్విడ్ లేదని వాళ్ళని పిలిస్తే అప్పుడు వచ్చి వాళ్ళు యూరిన్ ట్యూబ్ మొన్న పోయిందండి, అది బై మిస్టేక్ పక్కకు జరిగిపోయింది, చూసుకోలేదు, మీరన్నా చెప్పాల్సిందండి అని అన్నారు. అంటే క్లాత్ కప్ ఉంటుంది కదా, మేమేం చూడలేదు, వాళ్ళేం పట్టించుకోలేదు. సో యూరిన్ ట్యూబ్ పక్కకి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ యూరాలజీ వచ్చి ఈ ట్యూబ్ వేశాడు. ఎందుకంటే ఇంకా తను బాగానే ఉన్నారని ఇప్పుడే కదా డాక్టర్ చెప్పింది, అతను ఓన్గా చేసుకుంటాడు కదండి, మీరు డైపర్ వేద్దాము అని అన్నా. అని అంటే లేదు మేడం ఎందుకైనా సేఫ్ సైడ్ వేద్దాము అన్నా. వేశారు. వేశాక దాని నుంచి మొత్తం బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే నేను వెంటనే డాక్టర్ని అన్నా, బ్లడ్ ఎందుకు వస్తుందండి, మీరు ఏం చేస్తుంది అని అంటే స్టాక్ ఉంది కాబట్టి బ్లడ్ వస్తుంది మేడం, అందుకనే ప్రాబ్లం ఏమీ లేదు, దీనికి ఇంత చిన్న దాని గురించి మీరు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు అని. నిన్న యాక్టివ్గా ఉన్నాడండి, మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చేద్దాము, మీరు ఫస్ట్ రోజు బాగుందన్నారు, సెకండ్ రోజు బాగాలేదన్నారు, ఇప్పుడు థర్డ్ రోజు బాగుందా బాగాలేదా మాకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అని కూడా అడిగాను నేను. అడిగితే మీకు ఎంఆర్ఐ రిపోర్ట్ మొన్న ఏదుందో 1 ఇయర్ తర్వాత చేయించుకున్నా అదే రిపోర్ట్ ఉంటుంది, ఒక నిమిషం అంతే ఉంటుంది, మీకు దానిలో ఎలాంటి మార్పు ఉండదమ్మా, ఎంఆర్ఐ అసలు నీడే లేదు. తెల్లారి ఫిజిషియన్ వచ్చి అన్నాడు మీకు అసలు అతను హ్యాపీగా ఉన్నాడు, మజిల్ వెయిట్ ఉంది, కండ వెయిట్ ఉంది, అన్ని వెయిట్ ఉన్నాయి, అతను హ్యాపీగా నడుస్తాడమ్మా, మీరు జస్ట్ ఈరోజు కూర్చోబెట్టండి నిల్చోబెట్టండి, డే 1 ఏమో సైడ్కి తిప్పండి, డే 3 అతనంతటా ఆయనే నడుస్తాడు అన్నాడు. డాక్టర్ వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఫిజియాలజిస్ట్ ఎవ్వరు రావట్లేదు సపోర్ట్కి హాస్పిటల్లో, మేము అంత మనిషిని లేపి నడిపించలేకపోతున్నాం, ప్లీజ్ నడిపించండి అంటే మీరు ఇంతలా చెప్తున్నారు కదా నేను కేస్ షీట్లో నోట్ చేస్తాను అని అన్నాడు. నిన్న సాయంత్రం 6:30కి అన్నాక ఈరోజు పొద్దున కూడా 6:30కి అన్న డాక్టర్ అన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు, ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చారు, వచ్చి పేషెంట్ని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టగానే కుప్పకూలినట్టు పడిపోగానే వీళ్ళు ఇంతలో మా అక్క పెద్దగా వచ్చేసరికి వాళ్ళందరూ వచ్చి అదే రూమ్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను ఇంతలో ఒక 5 మినిట్స్ లేట్ అయింది, నేను వచ్చేసరికి మీరు ఇదే రూమ్లో ఎందుకు ఇస్తున్నారు, ఐసీయూలోకి వెళ్ళాలి కదా, పేషెంట్ ఇన్ కేసు ఏదైనా కండిషన్ ఉంటే మీరు ఫేస్ చేయాలి కదా, ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి, మీడియా అంతా మాకు సపోర్టింగ్ ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి అస్సలు ట్రీట్మెంట్ బాగాలేదు అని నేను అరిస్తే అప్పుడు హడావుడిగా ఐసీయూలోకి తీసుకెళ్ళాను. 11 o'clock నుంచి నేను కృష్ణ చౌదరి డాక్టర్ని నువ్వు నాకు మోదానికి వచ్చి మాట్లాడు అంటే ఇంతవరకు ఒక్క డాక్టర్ ఇది ప్రాబ్లం అని నాకు చెప్పలేదు, మా ఎవ్వరి ఫేస్కి రాలేదు, ఇప్పుడు నో మోర్ అని చెప్తున్నారు. మాకు మీరే న్యాయం చెయ్యాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ వాళ్ళు అంటున్నారు ఉస్మానియాకి షిఫ్ట్ చేస్తాము, మీ కంప్లైంట్ మేము తీసుకుంటాము, ఉస్మానియాలో రిపోర్ట్ చూసి హాస్పిటల్ మీద కంప్లైంట్ వేద్దామని. ఇది డ్రాగ్ చేసి వదిలేసే రకం. ఎందుకు అని అంటే కంప్లైంట్ ఏం జరిగిందో అని మేమే సాక్ష్యం ఉన్నాం. యూరిన్లోంచి ట్యూబ్ రక్తం వస్తుంటే నువ్వు ఐసీయూలో పెట్టకపోయావా, నీకు చేత కాకపోతే నువ్వు యూరిన్ ట్యూబ్ 1 డే అంతా లేకపోతే ఒక్కడు రెస్పాన్స్ ఇవ్వలేదు, ఫిజియోథెరపీ చేయించమంటే ఒక్కడు రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక డాక్టర్ కూడా ఉండి ఫిజియోథెరపీ చేయించాలి కదా, అతని కండిషన్ ఆయనకు తెలుసు కదా, ఉస్మానియాలో వాళ్ళు చనిపోయిన పేషెంట్కి ఏం కండిషన్ ఇస్తారు, ఏం న్యాయం జరుగుతుందని మేము వెళ్ళాలి. మేము ఇక్కడి నుంచి బాడీ తీసుకెళ్ళము, దయచేసి మీరందరూ మాకు సపోర్ట్ చెయ్యండి, మాకు బాడీ వద్దు, మాకు కామినేని హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ ఏం న్యాయం చెప్తారో వాళ్ళు బయటకు వచ్చి పేషెంట్ ఏం చేశారో చెప్పాలి. పోలీసులు ఉస్మానియాకి తీసుకెళ్తాము బాడీని పేషెంట్ మొత్తం చూసాక రిపోర్టు హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని తేలితే అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము అన్నారు. ఇది జరగదు, వాళ్ళు వీళ్ళు కుమ్మకయ్యి క్లోజ్ చేస్తారు, బాడీ మాకు వద్దు, మాకు ఇక్కడే న్యాయం జరగాలి, ఆ డాక్టర్ మాట్లాడాలి, ఏం చేశాడో చెప్పాలి. నా కళ్ళ ముందే ట్రీట్మెంట్ జరగలేదు, ఉస్మానియాకి వెళ్తే మాకు ఏం జరుగుతుంది? చిన్న పిల్లలు ఉన్నారు, 8 years పిల్లలు 8 years పిల్లలు వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడో నాకు కావాలి. మా బావ శాలరీ 60,000, ఆయన మళ్ళీ షేర్స్ లో రోజుకి 10,000 సంపాదిస్తాడు, ఎంత ఇస్తే సరిపోతుంది? ఆ పిల్లల లైఫ్ ఏంటి? నాకు ఇక్కడే న్యాయం జరగాలి, నేను బాడీ నాకు వద్దు, దయచేసి మీరందరూ న్యాయం చేయండి. ఉస్మానియాకి వెళ్తే నాకు న్యాయం జరగదు. ప్రాణాలు ఇంపార్టెంట్ అనుకుంటూ వచ్చారు, ఇంతవరకు లేదు. కార్పొరేట్ ఆఫీస్ ఉండే ఈ రోజు మార్నింగ్ మాత్రం మీ 4 lakhs అయిపోయినాయి, ఎక్స్ట్రా 1 lakh పే చేయాల్సి వస్తుంది, మీరు ప్రిపేర్ అవ్వండి అని అక్కడ చెప్పారంట. మేము వస్తున్నాం, ఆగు, నువ్వేం మాట్లాడద్దు అని అన్నారు. ఈ రోజు దాకా ఎంత అయిందనే ఒక్క బిల్లు లేదు. మీరు హాస్పిటల్ మీద ట్రీట్మెంట్ సరిగ్గా లేదని చెప్తున్నారు కాబట్టి అది ఉస్మానియా వాడు ప్రూవ్ చేయాలి అని అంటున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదని సాక్షి, లైవ్ సాక్షి నేనే ఉన్నాను. నిన్న యూరిన్ ట్యూబ్ నుంచి బ్లడ్ వస్తే ఆయన ఐసీయూకి ఎందుకు తీసుకెళ్ళలేదు? 8 రోజులు పెట్టినాడు, ఇంకొక రోజు పెట్టుకోకపోయాడా? హార్ట్ బీట్ వెంటనే కుప్పకు
నొప్పులు పడిపోతే ఐసీయూకి తీసుకెళ్ళాలి కానీ అక్కడే ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చాడు? చేసుకుంటూ వెంటనే వెళ్ళిపోవాలి కదా. ట్రావెల్స్ కూడా చేసి వాళ్ళంటారా నెగ్లిజెన్సీ, కేవలం నెగ్లిజెన్సీ. ఇక్కడ మొత్తము సీనియర్ డాక్టర్స్ లేరు. ఇదే సిచ్యువేషన్ నేను 3 months బ్యాక్ మా ఫాదర్ కి ఫేస్ చేశాను. వెంటనే కేర్ బజార్కి వెళ్ళగానే తెల్లారి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. ఈ రోజు హ్యాపీగా ఉన్నా. ఇక్కడ 7 రోజులు ఐసీయూలో ఉంచినా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. నేను వద్దు అని అంటే హాస్పిటల్లో ఇంత మేనేజ్మెంట్ వాళ్ళు డాక్టర్స్ ఎట్లా చెప్తారు మీరు? అవును డాక్టర్, యూరిన్ లో నుంచి యూరిన్ ట్యూబ్ పోయిందని 1 day ఎందుకు వదిలేశారు పేషెంట్ ని? పొట్ట ఉబ్బిపోబట్టే కదా. ఇప్పుడు ఏదైనా జరుగుండొచ్చు కదా, అది మాకు తెలియదు కదా. యూరిన్ ట్యూబ్ పోయిందని ఒక్కడు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు? మేమందరం ఆడపిల్లలం, మేము చేయలేం కదా. వచ్చింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి కదా. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం చేస్తారో అసలు డాక్టర్ రమ్మనండి. ఆ పిల్లలకి ఏం న్యాయం చేస్తారో, కామినేని ఎండి వస్తారో డాక్టర్స్ వస్తారో మాకు ఇక్కడే న్యాయం జరగాలి. మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం ఒక్కరు కూడా డాక్టర్ ని 11 గంటల నుంచి కృష్ణ చౌదరి డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ వచ్చి ఇది ప్రాబ్లం అని చెప్పట్లేదు. నిన్న సాయంత్రం 2 రోజుల్లో డిశ్చార్జ్ అని చెప్పిన అతను ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇంతవరకు రాలేదు. ఏంటండి ఇందాక ఇచ్చామంటే 2 గంటలకు ఇచ్చాము. ఈ పిల్లలకి ఏం న్యాయం చేస్తాడు ఆయన? దాదాపు ఆయన ఇన్కమ్ వచ్చేసి నెలకి 2 లక్షలు. ఏ న్యాయం చేస్తాడో చెప్పాలి. ఇన్కమ్ సంపాదించేది ఒక్కడే. ఆయన పోతే ఏ న్యాయం చేస్తాడు? పేషెంట్ బాడీ తీసుకెళ్ళొద్దని మైండ్ చేస్తున్నారు. నాకు ఉస్మానియాకి వద్దు, నాకు న్యాయం కావాలి. ఆ ఎండి వస్తాడో డాక్టర్స్ వస్తారో ఈ పిల్లలకి ఏం న్యాయం చేస్తాడో చెప్పండి. అప్పటి నుంచి మేము ఇక్కడికి వెళ్ళిపోతాం. ఏం అరవక ముందే మిలిటరీ వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు, వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. మాకు ఎలాంటి న్యాయం లేదు. జరిగే న్యాయం లేదండి, న్యాయము జరగదు. ఉస్మానియా పోతే న్యాయం జరగదు. నేను బల్లా గుర్తి రాసిచ్చి చెప్తాను. ఉస్మానియా పోతే సపోర్ట్ చేస్తారు. పర్మిషన్ ఇచ్చావా? మీరు ఎట్లా తీసుకెళ్తారు ఇప్పుడు ఉస్మానియాకి చెప్పండి. ఒక న్యాయం చెప్పండి. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు. మా అపార్ట్మెంట్ లో ఉంటారు. మీరు చెప్పిందంత అర్థమైంది సార్, కానీ కొద్దిగా మాకు ఒక న్యాయం చెప్పండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా పిల్లల విషయంలో నువ్వు సిగ్నేచర్ పెట్టవు తీసుకుపోయినా అంటున్నారు. సిగ్నేచర్ పెట్టాలంట. సిగ్నేచర్ పెట్టి తీసుకుపోయిన అంటున్నారు. చెప్పాను 200% ఇతనికి లైఫ్ రిస్క్ లేనే లేదు. నాది ప్రామిస్ నిజంగా లేదమ్మా. నేను ఎలా ఉన్నాను తన మైండ్లో చిన్న డ్యామేజ్ జరిగింది. అది క్యూర్ అయిపోతుంది. మీరు ఫిజియోథెరపీ దగ్గర తీసుకెళ్తే అది కూడా సెట్ అయిపోతుంది అంటున్నారు. నేను ఎక్కడ ఏ సైడ్ పెట్టలేదు, నన్ను అడగలేదు. ఇప్పుడు అది అయిపోయిందమ్మా. ఇప్పుడు చవాన్ని తీసుకోమా నీతో ఏమన్నా సిగ్నేచర్ పెట్టించుకున్నా అలా వైపు సిగ్నేచర్ లేకపోతే చవాన్ని ఎట్లా తరలిస్తారు? ఎట్లా బాడీని ఎట్లా తరలిస్తారండి? వైపు సిగ్నేచర్ ఎంత దౌర్జన్యం ఇది? ఎంత దౌర్జన్యం ఇది? వాళ్ళ వైఫ్ ఎక్కడ ఉంది కదా సార్? బాడీని చూపించండి సార్. బాడీని చూపించండి. చూపించండి మాకు బాడీని చూపించండి. బాడీని చూపించండి సార్. బాడీని చూపించండి. బాడీని చూపించండి.
ఏం చేసేది వాళ్ళు లీగల్ ప్రొసీడ్ అవుతుంది. దయచేసి వినండి, మీరు ఆవేశంగా మాట్లాడుతుంది దానికి కూడా ఆన్సర్ చేయండి. చూస్తూనే ఉండదు కెమెరామ్యాన్ నరేష్తో నేను ఈ విషయం